హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పల్లీ చట్నీ ఫర్ టిఫిన్స్ ఫ్రమ్ రాయలసీమ. సరిగ్గా చేయాలే గాని చట్నీ కోసమైన టిఫిన్స్ తినేయొచ్చు, అంత బాగుంటుంది రాయలసీమ స్టైల్ పల్లీల చట్నీ. ఈ చట్నీ మీకు రెగ్యులర్ గా చేసుకునేటువంటి చట్నీ కంటే కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది, కానీ టేస్ట్ లో చాలా వేరియేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్ పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా వేపుకోండి. ఇది వేపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి 2 నిమిషాల పాటు వేపుకోండి. 2 నిమిషాలు వేపుకున్నాక 5-6 ఎండుమిర్చి, ఓ చిన్న అల్లం తరుగు, ఓ చిన్న టొమాటో తరుగు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి టొమాటోలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. ఈ చట్నీలో రాయలసీమ వారు పచ్చిమిర్చి వాడరు, కేవలం ఎండుమిర్చే వాడతారు. మీకు కారం అంతా కూడా ఎండుమిర్చి నుంచే వస్తుంది. మీకు కారం సరిపోకపోతే పెంచుకోండి. ఇప్పుడు వేయించుకుని పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు, ఉల్లిపాయ టొమాటో మిక్స్చర్, సాల్ట్, 2 రెబ్బల చింతపండు వేసి నీళ్లతో ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఓ ఎండుమిర్చి తరుగు, ఓ రెబ్బ కరివేపాకు వేసి వేయించుకొని చట్నీలో కలుపుకోండి. అంతే, టేస్టీ స్పైసీ రాయలసీమ స్టైల్ టిఫిన్ చట్నీ రెడీ. నన్ను నమ్మి ఓసారి ఇది ట్రై చేసి చూడండి. రెగ్యులర్ పల్లీల చట్నీ కంటే కూడా ఇదే బాగుంది అని మీరే అంటారు, అంత బాగుంటుంది. ఓకేనా? మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.